నాలాల్లో అతిక్రమించి నిర్మాణాలు చేపట్టడం వల్ల ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయని మంత్రి తలసాని చెప్పారు. ఇక ఆక్రమణకు గురైన స్థలాల్లో గుర్తించాలని అధికారులను తలసాని ఆదేశించారు. ప్రమాదం జరిగినప్పుడు జనసంద్రం తక్కువగా ఉండటం వల్ల పెను ప్రమాదం తప్పిందని తెలిపారు. ప్రజలు కూడా అధికారులకు సహకరించి రూల్స్ పాటించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులను తలసాని ఆదేశించారు. అట్లనే ప్యారలల్ ఎన్క్రోచ్మెంట్ చేయడం దానివల్ల వచ్చేటటువంటి పరిణామాలు ఇవన్నీ. కాబట్టి ఇదేంటంటే వీలైనంత వరకు తొలగించుకుంటూ ముందుకెళ్తుంది. అక్కడక్కడ కొన్ని ఇటువంటి మిగులుతున్నాయి. బట్ మన జిహెచ్ఎంసీ ప్రణాళికలో ఏంటంటే పర్మనెంట్గా మన గూగుల్ మ్యాప్ లోపల ఉన్నటువంటి ఆ గూగుల్లో భాగమే ఇది అఫ్జల్ సాగర్ ప్రధానమైనటువంటి నాలా టూవర్డ్స్ జాన్సన్ స్టేడియం నుంచి టూవర్డ్స్ ఇది అక్కడ మనకు ఈ గౌరీగూడ భూసిరివర్ వరకు పోయేటువంటి నాలా ఇది. అందుకే ఆ మధ్యలో ఉస్మాన్ గంజ్ దగ్గర జరిగినప్పుడు కూడా అది పర్మనెంట్ చేసినాం. ఇది అన్ఫార్చునేట్ ఏంటంటే సరే ఎవరికేమి ఇబ్బంది, ఎవరికేం డేంజర్గా అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇది కుంగిపోయినా కానీ ఎటువంటి ప్రమాదం జరగలేదు కాబట్టి సరే అదొక సేఫ్ సైడ్ ఉన్నాము.